హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు వ్లాగ్ వచ్చేసి ఏంటంటే చికెన్ ఫ్రై చేయబోతున్నాను. సో ఇంకెందుకు స్టార్ట్ చేద్దాం పదండి. సో నేనైతే 1/2 kg చికెన్ తీసుకున్నాను అనమాట. మేమిద్దరమే కాబట్టి సో 2 times నీట్గా వాష్ చేసేసుకోవాలి బాగా మొత్తం. మీరు పసుపు సాల్ట్ కూడా యాడ్ చేసుకొని నీట్గా వాష్ చేసుకోవచ్చు. బట్ నేనైతే మామూలుగానే వాష్ చేసేస్తున్నాను, ఎందుకంటే కర్రీ చేసేటప్పుడు యాడ్ చేస్తాను కాబట్టి. సో ఇలా నీట్గా 2 times బాగా కడిగేసుకొని నేనైతే ఒక ఆనియన్ ఒక పచ్చిమిర్చి తీసుకున్నాను. సో ఫ్రై కాబట్టి సరిపోతుంది ఒక ఆనియన్ అండ్ 1 పచ్చిమిర్చి. సో బాగా కట్ చేసుకోవాలి. బేసికల్లీ మా వారికి నేను చేసిన చికెన్ ఫ్రై అంటే చాలా ఇష్టం, బాగా నచ్చుతుంది. నేను చేసే దాంట్లో ఆయన ఫేవరెట్ అంటే చికెన్ ఫ్రై. యాక్చువల్లీ పెళ్ళైనాక ఫస్ట్ టైం నేను చికెన్ టచ్ చేశాను. పెళ్ళికి ముందు అసలు చికెన్ కర్రీ వండలేదు. ఫస్ట్ టైం మా వారి కోసం చేశాను అనమాట. సో కర్రీ చేశాను, బట్ ఫ్రై నచ్చింది ఆయనకి. సో ఫ్రై అంటే చాలా ఇష్టం, నా చేతితో చేసింది. సో మీరు కూడా ట్రై చేయండి. ఎక్కువ ఇంగ్రీడియంట్స్ అయితే ఏముండవు, ఈజీగా సింపుల్గా అయిపోతుంది చికెన్ ఫ్రై. మసాలాలు అవన్నీ ఎక్కువ ఏముండవు, జస్ట్ మనం ఇంట్లో చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ ధనియాల పౌడరే సరిపోతుంది. సో నేనైతే దానికోసం అల్లం తీసుకొని దాని తొక్కంతా తీసేస్తున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా నేను ఇంట్లోనే అప్పటికప్పుడు తయారు చేసుకుంటాను అనమాట. బయట తెచ్చింది అయితే మోస్ట్లీ వాడను. ఎప్పుడైనా ఇన్ కేస్ అర్జెంట్ అయితే తప్పితే మోస్ట్లీ ఇంట్లోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ తయారు చేసుకుంటాను అనమాట. సో నేనైతే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి, ఇది పప్పు గుత్తి, సో దీంతో చేస్తున్నాను. ఏంటంటే మేము కొత్తగా ఫ్యామిలీ పెట్టాక సో ఇంకా రోల్ అవన్నీ తెచ్చుకోలేదు. సో ప్రస్తుతానికి అన్నీ కట్ చేసుకొని రెడీ పెట్టుకొని ఇంకా నేనైతే స్టవ్ ఆన్ చేసేసుకొని ప్యాన్ పెట్టుకున్నాను. సో ఇది కొంచెం హీట్ అయ్యాక కొంచెం ఆయిల్, నేనైతే ఒక 2 spoons ఆయిల్ తీసుకున్నా. లైక్ 2 నుంచి 2.5 spoons అయితే నేను ఆయిల్ తీసేసుకున్నాను. ఫ్రై కాబట్టి కొంచెం ఆయిల్ వేసుకున్నా ఏం కాదు, ఎందుకంటే బాగా ఫ్రై అవ్వాలి చికెన్ అనేది. అలా అయితేనే బాగుంటుంది, మరి కొంచెం ఫ్రై అయితే బాగోదు. బాగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై అయితే టేస్ట్ బాగుంటుంది. సో ఆయిల్ కొంచెం వేడయ్యాక ఆనియన్స్ వేసేసుకోవాలి. ఆనియన్స్ కూడా జస్ట్ అలా బ్రౌన్ కలర్లో మారుతుంది అనే వరకు ఫ్రై చేసుకోవాలి, ఎందుకంటే మళ్ళీ మనం చికెన్ వేసుకున్నా కూడా ఫ్రై అవుతాయి కాబట్టి మాడిపోకుండా ఉంటుంది ఆనియన్స్ అనేది. సో ఆనియన్స్ అనేది ఇప్పుడే మొత్తం ఫ్రై చేసుకోవద్దు, జస్ట్ కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. తర్వాత చికెన్లో కూడా అది ఫ్రై అవ్వాలి, సో మాడిపోకుండా ఉంటుందని. అండ్ దెన్ పచ్చిమిర్చి కూడా యాడ్ చేసేసుకున్నాను నేను. పచ్చిమిర్చి ఏంటంటే ఆప్షన్, మీరు వేసుకోవాలనుకుంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు, ఎందుకంటే మనం కారం కూడా వేసుకుంటాం కాబట్టి. నేనైతే వేసుకున్నాను పచ్చిమిర్చి. అండ్ కడిగి పెట్టుకున్న చికెన్ని నీట్గా గట్టిగా స్క్వీజ్ చేసి వేసుకోవాలన్నమాట. అంటే వాటర్ రాకుండా బాగా స్క్వీజ్ చేసి వేసుకోవాలి, అప్పుడే తొందరగా ఫ్రై అయిపోతుంది. లేకపోతే వాటర్ ఉంటేనేమో ఎక్కువ టైం పడుతుంది ఫ్రై అవ్వడానికి. సో ఎందుకంటే చికెన్లో కూడా వాటర్ ఉంటుంది బేసిక్గా. సో అదేంటంటే ఫ్రై అయ్యేటప్పుడు చికెన్లో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చేస్తుంది, మళ్ళీ ఆ వాటర్ అంతా ఇనికిపోయే వరకు ఫ్రై చేసుకోవాలి. సో అందుకని మనం వేసుకునేటప్పుడే మనం కడిగిన వాటర్ అనేది దీంట్లో రాకుండా బాగా స్క్వీజ్ చేసి వేసుకుంటే సరిపోతుంది. సో నేను స్క్వీజ్ చేస్తున్న విధంగా నీళ్ళన్నీ అలా చేసేసి చికెన్ వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోనే నేను ఏం చేస్తానంటే కొంచెం పసుపు వేసేసి, కొంచెం సరిపడ కాదు చిటికెడంత పసుపు వేసేసుకుంటే సరిపోతుంది. సో ఆ స్మెల్ అనేది పోతుంది అనమాట, ఆ స్మెల్ అనేది పోతుంది పసుపు వేసుకుంటే. అండ్
పసుపు అంటే యాంటీబయాటిక్ కాబట్టి మంచిది మనం కూరలో వేసుకునేటప్పుడు కూడా. సో నేను ముందుగానే సాల్ట్ వేసేసుకుంటున్నాను, ఎందుకంటే ఆ సాల్ట్ ముందే వేసేస్తే ఏంటంటే ఆ ముక్కకు పడుతుంది. సో ముక్క కూడా టేస్ట్గా ఉంటుంది. సాల్ట్ లాస్ట్కి వేసామనుకో ముక్కకు పట్టదు, ముక్కకు పైననే ఉంటుంది. సో అందుకనే నేను చికెన్ వేసిన వెంటనే సాల్ట్ కూడా వేసేస్తాను. అప్పుడు ఏంటంటే ఆ ఫ్రై అయ్యేటప్పుడు ఆ సాల్ట్ అనేది మొత్తం ముక్కకు పట్టేస్తుంది, టేస్ట్ అప్పుడు బాగుంటుంది చికెన్ ముక్క టేస్ట్. సో ఇలా చేయండి, బాగుంటుంది. చూసారా నీళ్ళన్నీ ఇనికిపోయినాయి యాక్చువల్లీ. సో నీళ్ళన్నీ ఇనికిపోయాక ఇలా వస్తుంది మనకి. ఈ టైంలో మనం ఏం చేయాలంటే ఇప్పుడు మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ నూరి పెట్టుకున్నాం కదా, సో అది వేసేసుకోవాలి. ఇప్పుడు మనం ఆనియన్స్లో వేసుకోవచ్చు, బట్ ఆనియన్స్లో వేసుకుంటే ఏంటంటే అప్పుడే వేసేసాం కాబట్టి ఈ ప్రాసెస్లో ఆ ఫ్లేవర్ అనేది పోతుందని నేను ఏం చేస్తానంటే ఈ చికెన్ ఫ్రై అయ్యేటప్పుడు నేను ఇప్పుడు వేస్తానన్నమాట అల్లం వెల్లుల్లి పేస్ట్. సో ఇప్పుడు ఏంటంటే ఆ ఫ్లేవర్ మనకు తెలుస్తుంది అండ్ బాగుంటుంది, స్మెల్ కూడా అప్పుడు బాగా వస్తుంది. సో దెన్ ఈ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత నేను ధనియాల పౌడర్ యాడ్ చేసుకుంటాను. నేను ఆల్రెడీ ఇంట్లోనే చేసి పెట్టేసుకుంటాను అనమాట కొంచెం. సో చేసి పెట్టేసుకొని ఈ బాక్స్లో వేసి పెట్టేసుకుంటాను. సో అప్పుడు ఏంటంటే అప్పటికప్పుడు చేసుకోకుండా కొంచెం తొందరగా అయిపోతుంది అనేది. సో ఇన్ని డేస్కి అన్నట్టు మంచిగా చేసి పెట్టేసుకొని బాక్స్లో పెట్టేసుకుంటాను. ధనియాల పౌడర్ వేసాక ఇది కూడా కాసేపు కుక్ అవ్వాలి. ధనియాల పౌడర్ కూడా ఆ పచ్చిదంటూ స్మెల్ అనేది పోయి మంచిగా ఫ్రై అయ్యే వరకు కుక్ చేసుకొని కారం అయితే లాస్ట్లో వేసుకోవాలి మనం ఎప్పుడైనా. కారం అయితే నేను వేసేసుకుంటున్నాను. ఇంకా ఆల్మోస్ట్ అయిపోవచ్చింది. చికెన్ ఈ కలర్లో వచ్చే వరకు ఫ్రై చేసుకొని ఇంక లాస్ట్కి కారం వేసేసుకోవాలి. నేనైతే కారం బాగానే వేసుకుంటున్నాను, ఎందుకంటే మేము స్పైసీగా బాగానే తింటాం కాబట్టి. కొంతమంది తినని వాళ్ళు కూడా ఉంటే మీ ఇష్టం, మీ స్పైసీకి తగ్గట్టు మీరు వేసుకోవచ్చు. మేమైతే బాగానే కారం తింటాం కాబట్టి ఎక్కువ వేసుకున్నాను. అది కాక మా కారం మామూలుగానే కొంచెం మంట ఉంది, స్టిల్ నేను బాగానే వేసుకున్నాను, స్పైసీగా కావాలి కాబట్టి ఫ్రై. సో ఇలా కారం వేసేసుకొని ఒక 2 minutes ఆ కారం పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఎక్కువ చేసుకుంటే మళ్ళీ కారం మాడిపోతుంది, అందుకే మనం కారం లాస్ట్కి వేస్తాం ఫ్రైలో, మాడిపోకూడదు కాబట్టి. సో ఇలా అయితే చికెన్ అయితే రెడీ అయిపోయింది, చికెన్ ఫ్రై. సో చూడడానికైతే చాలా బాగుంది, యమ్మీగా. సో మీరు కూడా ఎవరైనా ట్రై చేసి ఉంటే నాకు కమెంట్ చేయండి. ఈ వీడియో చూసి ట్రై చేసిన వాళ్ళు ఉంటే. సింపుల్, చాలా ఈజీ, కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. ఏం వేయలేదు కదా ఎక్కువ అని అనుకుంటారేమో, కానీ టేస్ట్ మాత్రం బాగుంటుంది, సరిపోతుంది ఇంగ్రీడియంట్స్. సో ఇదన్నమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.